నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎవరైనా ఒక సంవత్సరం పరిపాలన మీద రిపోర్ట్ కార్డ్ ఇస్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళ పరిపాలన మీద రిపోర్ట్ కార్డ్ ఇస్తారు. 5 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్నాక దాని మీద రిపోర్ట్ కార్డు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తారు. కర్ణాటకలో చాలా విచిత్రంగా చూస్తున్నాం మనం. 2.5 సంవత్సరాల పరిపాలన మీద వాళ్ళ రిపోర్ట్ కార్డు అంటూ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పనితీరు అంటూ 2.5 సంవత్సరాల ప్రోగ్రెస్ కార్డుని విడుదల చేసింది. కర్ణాటకలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. వేగంగా మారుతున్నప్పుడు కొంతమంది స్పెక్యులేషన్స్ ఇస్తున్నారు. డీకే శివకుమార్ వాళ్ళు బీజేపీలో చేరతారని. ఎక్కడా కూడా అలాంటిది లేదు. డీకే శివకుమార్ కాంగ్రెస్లోనే ఉంటాడు. కాకపోతే స్పెక్యులేషన్స్ ఎట్లా నడుస్తున్నాయంటే డీకే శివకుమార్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ ఏమో విదేశీ పర్యటనకి వెళ్ళిపోయాడు, ఆయన రావాలి. ఇంకా విచిత్రమైన పరిస్థితి, మల్లికార్జున్ ఖర్గేనే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రెసిడెంటు. కానీ ఆయన కర్ణాటకలో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు మా హైకమాండ్ చూస్తుంది, నా చేతిలో ఏం లేదు అని ఎప్పుడు అలవాటుగా మాట్లాడే ఒక పదాన్ని ఉపయోగించాడు. ఆయనే ప్రెసిడెంట్, అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి అన్నది మర్చిపోయి. సిద్ధరామయ్యకి ఆయన కులపరంగా చూసుకుంటే కర్ణాటకలో పెద్ద పట్టు ఉంది. శివకుమార్ ఆయనకి పట్టుంది. కానీ ముందుగా ఎన్నికల ముందు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అనే కమిట్మెంట్తో వెళ్ళాం కాబట్టి నాకు ఇవ్వాలి అంటూ డీకే శివకుమార్ మాట్లాడడం, సిద్ధరామయ్య ఈ 3 రోజుల్లోనే 21వ తారీఖు నవంబర్ నాడు నేనే ఉంటాను 5 సంవత్సరాలు, బడ్జెట్లన్నీ నేనే ప్రవేశపెడతా అన్న సిద్ధరామయ్య 24వ తారీఖు మాట మార్చాడు, హైకమాండ్ చూస్తుంది అని. సో ఇక్కడ వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఇంతకుముందు తెలుగు రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం, 3-4 ముఖ్యమంత్రిగా చేసేవాళ్ళు 5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో. సో అక్కడే స్టెబిలిటీ అంటే ఏంటో తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఏంటి అనేది. 2.5 సంవత్సరాల ప్రోగ్రెస్ కార్డు. డీకే శివకుమార్ ఇంటికి వారణాసి నుంచి సాధువులు రావటం, సాధువులు వచ్చి ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వటము, ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతారంటూ. సాధువులు ఎప్పుడైతే శివకుమార్ దగ్గరికి వచ్చారో హిందూ రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు, కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, డీకే శివకుమార్ బీజేపీలో చేరవచ్చు అనేది ఒక పీలర్ అయితే వదిలేరు. ఎందుకంటే శివకుమార్ సోదరుడు కూడా మా అన్నకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూసిన పాలిటిక్స్నే చూస్తారు అంటూ చెప్పడం కూడా శివకుమార్ అడుగులు ఏమన్నా బీజేపీ వైపు ఉన్నాయా అన్న అనుమానం కర్ణాటకలో క్యాడర్లో ఒక ఆలోచన. కాకపోతే ఎక్కడ కూడా ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు శివకుమార్ కాంగ్రెస్తోనే ఉంటాడు. కాంగ్రెస్ రాజకీయాలు, డ్రామాలు ఇవన్నీ మామూలే. కాకపోతే కర్ణాటక ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు చాలా అచీవ్మెంట్స్ అవి అంటూ విడుదల చేసిన అవన్నీ చూస్తే మాత్రం చాలా హాస్యాస్పదం. అసలు అధికారంలోకి వచ్చిందే అబద్ధపు హామీల మీద ప్రజల్ని నమ్మించి మోసగించి అధికారంలోకి వచ్చారు. ప్రజల్ని బాగా నమ్మబలికారు. గ్యారంటీలు అంటూ కూడా అన్నిట్లో ఫెయిలే. నేను చాలా చదువుతాను, ఫాస్ట్గా చదువుతాను. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో అచీవ్మెంట్స్ అని చెప్పుకుంటానికి ఏమున్నాయి, అన్ని రేట్లు పెంచారు, అన్నిట్లో రేట్లు పెంచారు. మెట్రో ఫేర్స్ 71% రేట్లు పెంచారు. పాలవి 4 రూపాయల పైన లీటర్ మీద రేట్లు పెంచారు. నెయ్యి 90 రూపాయల పైన కేజీకి రేట్లు పెంచారు. కరెంటు ఛార్జీలు ఫిక్స్డ్ 120 రూపాయలు ఉండేది 145 రూపాయలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించిన ఫీజు డబల్ చేశారు, 2 43,000 కోట్ల ఈ టన్నల్ రోడ్డు ప్రాజెక్ట్ని కాపీ పేస్ట్ డిపిఆర్ చేశారు. ఇంతవరకు దాని స్టడీ సంబంధించింది కూడా ఏది పూర్తి కాలేదు. అవినీతి అయితే అన్ని ఇన్స్టిట్యూషన్స్ లెవెల్ని దాటిపోయింది. రోడ్లన్నీ గుంతలమయ్యాలని, గైడెన్స్ వాల్యూ అనే దాన్ని అయితే 20% నుంచి 30% పెంచారు. స్టాంప్ డ్యూటీ 200% పెంచారు, దానిపైన 500%కి తీసుకెళ్లారు. బస్సు ఛార్జీలన్నీ కూడా 15% పెంచారు. ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో సింగిల్ బెడ్ ఈ స్పెషల్ వాటికి సంబంధించి 750 రూపాయలు ఉండేది, దాన్ని కూడా 2,000 రూపాయలు చేశారు. ఓపీ అవుట్ పేషెంటు, ఇన్ పేషెంట్ అడ్మిషన్స్
ప్రభుత్వ ఆసుపత్రిలో డబల్ చేశారు. చెత్తకు సంబంధించిన సెస్ ₹10 ఉండేది ₹400 తీసుకెళ్లారు. జూలకి సంబంధించి పార్కులకి సంబంధించి ఎంట్రీ ఫీజును కూడా పెంచారు, దాన్ని వదలలేదు. ఫైర్ సెస్, ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్కి సంబంధించి ఫైర్ సెస్ అని ఛార్జీలు వేశారు. క్యాబ్సు, ఆటోసు, మిగతా కమర్షియల్ ఈ వాహనాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సెస్ అని 3% వేశారు. ప్రైవేట్ కాలేజెస్ ఫీజులన్నీ 10% పెంచారు. ఓటీటీ, మూవీ టికెట్స్ అన్నిటి మీద 2% సెస్. వాటర్కి సంబంధించి, నీటికి సంబంధించి బెంగళూరులో విపరీతంగా తారీఫులు మొత్తం పెంచారు. సో ఇవన్నీ పెంచారు. పోనీ ఏమైనా స్కాములు తగ్గినాయంటే స్కామ్స్ బాగా దేశాన్ని ఊపేస్తోంది. ప్రస్తుతం ₹613 కోట్ల సంబంధించిన ఈ స్వీపింగ్ మిషన్స్, దీనికి సంబంధించి పెద్ద స్కామ్, ముడా స్కామ్ అందరికీ తెలిసిందే. ఇంకా వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ నడుస్తూనే ఉంది, దానికి అంతు లేదు. కరప్షన్ చూసుకుంటే కరప్షన్ పూర్తిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 300 నుంచి 700 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఈ కర్ణాటక వైన్స్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళైతే లైసెన్స్ కోసం మేము లంచం 40 లక్షల వరకు ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్తున్నారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్లు అయితే ఈ అవినీతి మీద ప్రొటెస్టులు చేస్తున్నారు. ఆఖరికి సీఎం ఎకనామిక్ అడ్వైజరే నెంబర్ 1లో ఉన్న కరప్షన్స్ ఇవన్నీ అంటున్నారంటేనే ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఈ 2.5 సంవత్సరాల అవినీతి అనేది. పూర్ గవర్నెన్స్ అని చెప్పచ్చు. మొత్తం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్సే. జీతాలు ఇవ్వలేదు. బిఎంటీసీకి, కేఎస్ఆర్టీసీకి, కేకేఆర్టీసీకి జీతాలు లేవు. బెంగళూరు అయితే పూర్తిగా పాడైపోయింది. అందరికీ తెలిసింది ఆర్సీబీ అప్పుడు గెలిచినప్పుడు తొక్కిసలాట్లో ఏం జరిగింది, దాన్ని ప్రభుత్వం ఎట్లా వేరే వాళ్ళ మీద నెపం నెట్టేసింది. వీటన్నిటికీ కాకుండా ఆర్ఎస్ఎస్ లాంటి ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయాలంటాం, క్రిమినల్స్కి బెయిల్స్ ఇవ్వటం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని అందుకే ఇప్పుడు అందరూ కూడా గ్యారంటీ సర్కార్ కాదు, స్కామ్ సర్కార్ అని చెప్తున్నారు. సో వాళ్ళలో వాళ్ళు ఎంతైనా కొట్టుకోవచ్చు. వాళ్ళలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు అనేది వాళ్ళ నిర్ణయం. ఎందుకంటే ప్రజలు ఒక నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా గద్దె తెంపడానికి కర్ణాటకలో హై యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. కర్ణాటకలో ప్రజా వ్యతిరేకత బాగా ఉంది. దాన్ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటే బీజేపీ, జేడీఎస్ అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం కర్ణాటక రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎన్ని మలుపులు తిరిగినా కాంగ్రెస్ ఈ ఆడే డ్రామాలేవి. సిద్ధరామయ్య కానీ శివకుమార్ కానీ వీళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు. కొన్ని రోజులకు అంతా సద్దుమణుగుతుంది. శివకుమార్ బీజేపీలోకి వచ్చేది లేదు. సిద్ధరామయ్య తాను అనుకున్నది సాధించుకుంటూనే ముందుకు వెళ్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ.